మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చిలుక చెప్పింది, ఈ 4 స్త్రీలు ఉన్న ఇళ్లకు లక్ష్మీదేవి ఎప్పుడూ వెళ్ళదు, పేదరికం అనుభవిస్తారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి కేవలం సంపదకే కాదు, శుభానికి, విజయానికి మరియు ధాన్యానికి కూడా అధిదేవత. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రత, క్రమశిక్షణ, భక్తి మరియు దయ ఉన్న చోట నివసించడానికి ఇష్టపడుతుంది. ఏ ఇంట్లో అయితే శాంతి నెలకొంటుందో, ఏ ఇంట్లో అయితే స్త్రీలు గౌరవించబడతారో ఆ ఇల్లు వైకుంఠంలా మారుతుంది. అయితే లక్ష్మీ కటాక్షం కలగాలంటే కేవలం పూజలు చేస్తే సరిపోదు, మన ప్రవర్తన మరియు అలవాట్లు కూడా ముఖ్యం. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక అందమైన చిలుక ఉండేది. ఆ చిలుక సామాన్యమైనది కాదు. పూర్వం అది ఒక గొప్ప మహర్షి ఆశ్రమంలో పెరిగింది. ఆ మహర్షి శిష్యులకు వేదాలు, పురాణాలు బోధిస్తున్నప్పుడు ఈ చిలుక శ్రద్ధగా విని అన్ని ధర్మ సూక్ష్మాలను నేర్చుకుంది. దురదృష్టవశాత్తు కాలక్రమేణా ఆ మహర్షి పరమపదించడంతో ఆ చిలుక ఒంటరిదై అడవిలోని ఇతర పక్షులతో కలిసి జీవించసాగింది. ఒకరోజు ఒక పేద మహిళ కట్టెల కోసం ఆ అడవిలోకి వచ్చింది. ఆమె చిరిగిన బట్టలతో నీరసంగా కనిపిస్తూ ఒక చెట్టు కింద కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అది చూసిన చిలుకకు జాలివేసి ఆమె దగ్గరకు ఎగిరి వెళ్ళి, అమ్మా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నీ కన్నీటికి కారణం ఏమిటి అని మృదువుగా అడిగింది. అప్పుడు ఆ మహిళ చిలుక మాట్లాడడం ఏమిటని ఆశ్చర్యపోయి తన దీనస్థితిని వివరించింది. ఓ పక్షిరాజమా, నా ఇంట్లో విపరీతమైన పేదరికం తాండవిస్తోంది. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. ఎంత కష్టపడినా లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగుపెట్టడం లేదు. నా రాత ఇంతేనేమో అని ఆవేదన చెందింది. అప్పుడు ఆ చిలుక తన జ్ఞానంతో ఆమెను ఓదారుస్తూ ఇలా అంది, అమ్మా, దిగులు పడకు. పూర్వం నేను మహర్షి దగ్గర ఉన్నప్పుడు ఆయన లక్ష్మీదేవి ఎటువంటి ఇళ్లలోకి వెళ్ళదు, ఎటువంటి స్త్రీలు ఉన్న చోట దరిద్రం తాండవిస్తుంది అనే విషయంపై ఒక రహస్యం చెప్పారు. ఆ విషయాలు తెలుసుకొని నీవు నడుచుకుంటే నీ కష్టాలు తీరుతాయి అని చెబుతూ చిలుక ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో పూర్తి భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని కామెంట్ చేయండి. పూర్వం భూలోకంలో ఆనందపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ పచ్చని పొలాలతో, కలకలలాడే పాడి పంటలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఆ గ్రామంలో సోమయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. నిత్యం భగవంతుని నామస్మరణతో కాలం గడిపేవాడు. ఆయన భార్య కమలాక్షి. ఆమె సాక్షాత్తు ఆ గృహలక్ష్మి లాంటిది. ఆ దంపతులకు 4 కుమారులు, 4 కోడళ్ళు ఉండేవారు. వారంతా ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉండేవారు. అది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం. సోమయ్య కుటుంబం అంటే ఊరంతా ఎంతో గౌరవం. ఎంత సంపాదించినా గర్వం లేకుండా, అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ, కష్టపడి పొలంలో పనిచేస్తూ ఉండేవారు. వారింటి ముందు ఎప్పుడూ పశువులు, ధాన్యపు గాదలు, అతిథి అభ్యాగతులతో ఆ ఇల్లు ఒక దేవాలయంలా ఉండేది. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకసారి ఆ గ్రామాన్ని భయంకరమైన కరువు చుట్టుముట్టింది. మేఘాలు ఆకాశంలో కనిపిస్తున్నాయే తప్ప ఒక్క చుక్క వర్షం కూడా కురవడం లేదు. బావలు ఎండిపోయాయి, చెరువులు అడుగంటాయి. పచ్చని పొలాలన్నీ బీడు భూములుగా మారిపోయాయి. పశువులు తాగడానికి నీరు లేక, తినడానికి గడ్డి లేక అల్లాడిపోతున్నాయి. కేవలం ప్రకృతి వైపరీత్యమే కాకుండా ఆ ప్రాంతాన్ని పాలించే భూస్వామి విక్రమరాయుడి అణచివేత కూడా ప్రజలకు శాపంగా మారింది. అతను చాలా క్రూరుడు, ధనపిశాచి. కరువు వచ్చినా సరే తను ఇచ్చిన అప్పులకు వడ్డీలు వసూలు చేయడం మానలేదు. ప్రజల దగ్గర ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని కూడా బలవంతంగా లాక్కొని తన ధాన్యపు గదులకు తాళాలు వేసుకున్నాడు. సోమయ్య ఇంట్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఒకప్పుడు ధాన్యంతో తూలతూగిన ఆ ఇల్లు ఇప్పుడు ఆకలి కేకలతో నిండిపోయింది. తన కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు
ఆకలితో అలమటించడం చూసి కమలాక్షి గుండె తరుక్కుపోయింది. ఒకనాడు సాయంత్రం కమలాక్షి సోమయ్యతో ఎంతో ఆవేదనగా ఇలా అంది. అయ్యో దేవుడా, మన ఇల్లు ఎప్పుడూ ఎంత కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు చూస్తే తిండికి కూడా గింజలేదు. అందరూ ఆకలితో అల్లాడుతున్నారు. ఊర్లోని చిన్నపిల్లల ముఖాల్లో ఆకలి బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత కష్టం ఎందుకొచ్చింది అని అడిగింది. అందుకు సోమయ్య నిట్టూరుస్తూ, సత్యవతి, నేను ఊరంతా తిరిగాను. ఏ ఒక్కరి దగ్గర కూడా ధాన్యం దొరకలేదు. ఆ విక్రమరాయుడు అనే పాపి తన ధాన్యాగారాలన్నీ తాళం వేసి దాచిపెట్టాడు. మనకు దయ చూపేవారు ఎవ్వరూ లేరు. నా చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా అయిపోయింది. రేపు కరువు తీరకపోతే ఆ రాయుడు మనకున్న కొద్దిపాటి పొలాన్ని కూడా లాక్కుంటాడు. గత సంవత్సరం తీసుకున్న అప్పు కట్టాలని గడువిచ్చాడు. ఆ ఒక్క పొలమే మన జీవనాధారం కదా, అది పోతే మనం ఎలా బతకాలి అని బాధపడ్డాడు. కమలాక్షి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, నేను ప్రతి ఏటా మహాలక్ష్మిని ఎంత భక్తితో పూజించేదాన్ని. శ్రావణ మాసంలో ఆ తల్లుకి ఎన్ని సేవలు చేశాను. మరి ఆ అమ్మవారు ఎందుకు మనకి కష్టమిస్తున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు సోమయ్య ఆమెను ఓదారుస్తూ, సత్యవతి, అలాంటి మాటలనకు. కష్టం వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. ధర్మాన్ని విశ్వసించే మనకు ఆ మహాలక్ష్మి అన్యాయం చెయ్యదు. నీవు చేసిన పూజలు, నీ భక్తి ఆ తల్లికి తెలియదా? ఏదో ఒక మార్గం ఆమె చూపిస్తుంది అని సర్ది చెప్పాడు. ఇంతలో పెద్ద కుమారుడు శేషయ్య అక్కడకు వచ్చి, నాన్న, భక్తి నిజమే, కానీ వాస్తవ పరిస్థితి వేరు కదా. రేపు ఆ రాయుడు మనుషులను పంపి మన పొలాన్ని బలవంతంగా తీసుకుంటాడు. ఆ దుర్మార్గుడిని ఆపగలిగే శక్తి మనకుందా? మనమందరం రోడ్డున పడాల్సిందేనా అని ఆందోళన వ్యక్తం చేశాడు. అప్పుడు కమలాక్షి గంభీరంగా, శేషయ్య, రేపటి గురించి భయపడటం ఆపు. ఈరోజు నేను ఆ ధనలక్ష్మిని, ఆదిలక్ష్మిని ప్రార్థిస్తాను. ఆ తల్లి ఖచ్చితంగా మనల్ని రక్షిస్తుంది అని ధైర్యం చెప్పింది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక కమలాక్షి తన చిన్న పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగించి కన్నీళ్లతో మహాలక్ష్మిని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఓ జగన్మాత, లోకపావని, నీ భక్తురాలిని ఇంతలా పరీక్షిస్తావా తల్లి? మా ఆకలి తీర్చమని నేను అడగడం లేదు, కానీ నా బిడ్డల ఆకలి చూడలేకపోతున్నాను. ధర్మాన్ని నమ్ముకున్న ఈ కుటుంబం ఇలా వీధిన పడాలా? ఆ రాయుడి అహంకారాన్ని అణచలేవా? మాకు రక్షణ ప్రసాదించు తల్లి అని వేడుకుంది. కమలాక్షి నిష్కల్మషమైన ప్రార్థన వైకుంఠానికి చేరింది. అక్కడ క్షీరసాగరంలో మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర కూర్చొని ఉంది. ఆమె ముఖం గంభీరంగా మారింది. అది గమనించిన విష్ణుమూర్తి, దేవి, నీ భక్తురాలు కమలాక్షి పడుతున్న కష్టం చూశావా? ఆమె ప్రార్థన ఎంత ఆర్తిగా ఉందో విన్నావా? నువ్వు భూలోకానికి వెళ్ళి వారికి సహాయం చేయాలి కదా అని నవ్వుతూ అన్నాడు. అప్పుడు మహాలక్ష్మి, స్వామి, నా భక్తురాలికి కష్టం వచ్చింది నిజమే, కానీ వారికి కేవలం ధనమిస్తే సరిపోదు. వారికి రక్షణతో పాటు ధర్మం పట్ల విశ్వాసం మరింత బలంగా పెరగాలి. లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు, అది సంస్కారం కూడా. మనిషికి తన శక్తిని ఎలా ఉపయోగించాలో, ఏ అలవాట్లు తనను అభివృద్ధి చేస్తాయో తెలియాలి. అందుకే నేనీసారి ఒక పరీక్ష పెట్టబోతున్నాను అని చెప్పింది. దానికి విష్ణుమూర్తి, నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు ఒక యువతి రూపంలో వెళ్ళి ఆ కుటుంబం యొక్క దానగుణాన్ని పరీక్షిస్తావు కదా అన్నాడు. మహాలక్ష్మి అవునని తల ఊపి భూలోకానికి బయలుదేరింది. మరుసటి రోజు ఉదయం ఆనందపురంలో సూర్యోదయం అయ్యింది. కానీ సోమయ్య ఇంట్లో మాత్రం చీకటి అలుముకున్నట్లే ఉంది. విక్రమరాయుడు ఎప్పుడు వస్తాడో, పొలాన్ని ఎప్పుడు లాక్కుంటాడో అన్న భయం వారిని వెంటాడుతోంది. అప్పుడే ఆ ఇంటి ముందు సుమారు 20 ఏళ్ల వయసున్న ఒక యువతి వచ్చి నిలబడింది. ఆమె కట్టుకున్న చీర సామాన్యంగా ఉన్నా ఆమె ముఖంలో ఒక దివ్యమైన కాంతి ఉంది. ఆమె సోమయ్య ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి, అమ్మా, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. మీ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ నాకు ఏమైనా ఆహారం దొరుకుతుందని వచ్చాను. తినడానికి ఏమైనా ఇస్తారా అని అడిగింది. కమలాక్షి బయటకు వచ్చి ఆ యువతిని చూసి బాధపడింది. అయ్యో తల్లి, నువ్వు చూస్తే చాలా యోగ్యురాలిలా ఉన్నావు. కానీ నిజం చెప్పాలంటే మా ఇంట్లో ఈరోజు గింజ కూడా లేదు. ఊరంతా కరువుంది. నిన్నటి నుంచి మేము కూడా పస్తులే ఉన్నాం. నిన్ను ఖాళీ కడుపుతో పంపాల్సి వస్తున్నందుకు నన్ను క్షమించమ్మా అంది. ఆ యువతి నవ్వుతూ, తినడానికి ఏమీ లేదంటారా? మీ ఇంటి పెద్ద ధర్మబద్ధమైనవాడు కదా.
మీ కుటుంబంలో గింజ లేకపోవడం ఎలా జరిగింది? ఇది నేను నమ్మలేకపోతున్నాను అంది. అప్పుడు సోమయ్య కూడా వచ్చి, అమ్మా, ఆమె సత్యమే చెబుతోంది. నీ ఆకలి నాకు తెలుసు, కానీ మా దగ్గర నిజంగా ఏమీ లేదు. ఇంకొకరి ఇంటికి వెళ్ళి అడుగు అన్నాడు. కానీ ఆ యువతి అక్కడే ఆగి, మీ దగ్గర ఏమీ లేదని మీరంటున్నారు, కానీ మీ పూజా గదిలో నిన్న లక్ష్మీదేవికి పెట్టిన నైవేద్యం, ఒక చిన్న గిన్నెలో పప్పు పూర్ణం కొద్దిగా మిగిలింది కదా, నా ఆకలికి అది సరిపోతుంది, నాకు అదే ఇవ్వండి అంది. కుటుంబం అంతా ఆశ్చర్యంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ యువతికి పూజా గదిలో ఉన్న ఆ చిన్న ప్రసాదం విషయం ఎలా తెలిసిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కమలాక్షి వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే ఒక మూలన చిన్న గిన్నెలో కొద్దిగా ప్రసాదముంది. అది తెచ్చి ఆ యువతికి ఇచ్చింది. ఆమె దాన్ని ఎంతో ఇష్టంగా తిని, ధన్యవాదాలమ్మా, ఇప్పుడు నా ఆకలి తీరింది, కానీ నాకొక కోరిక ఉంది. మీ పెద్ద కొడుకు శేషయ్యను ఒకసారి పిలవండి అంది. శేషయ్య ముందుకు వచ్చి, చెప్పమ్మా, నేనే శేషయ్యని, నీకింకేం కావాలి అని అడిగాడు. ఆ యువతి అతని కళ్ళలోటి చూస్తూ, నీవు నీ కుటుంబాన్ని బతికించడానికి మీ నాన్న తీసుకున్న అప్పు గురించి చాలా చింతిస్తున్నావు కదా, నాకేమైనా సాయం చేస్తావా అని అడిగింది. శేషయ్య నవ్వి, అమ్మా, నీకే సాయం చేయగలిగే స్థితిలో నేనుంటే మా కుటుంబం ఇంత దీనంగా ఉండేది కాదు. నువ్వేం సాయం అడుగుతావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అప్పుడు ఆ యువతి ఒక వింతైన కోరిక కోరింది. నాకు రేపు మీ పొలం కావాలి. ఆ పొలాన్ని నేను విక్రమరాయుడికి అప్పగించాలి. మీ పొలం నాకు రాసిస్తే నేను మీ ఆకలిని తీరుస్తాను. మీకు మళ్ళీ పొలం దొరుకుతుంది. ఒప్పుకుంటావా అంది. ఆ మాటలు విన్న సోమయ్యకు కోపం వచ్చింది. ఛీ, నువ్వు కూడా విక్రమరాయుడు పంపిన మనిషివేనా? మా కష్టాన్ని ఆసరాగా చేసుకుని మా పొలం లాక్కోవాలని చూస్తున్నావా? సాయం చేస్తానంటూ మా జీవనాధారాన్ని అడుగుతావా అని గద్దించాడు. కానీ కమలాక్షి ఏదో గమనించింది. ఆ యువతి కళ్ళలో ఉన్న ప్రశాంతత, ఆ గంభీరత చూసి ఆమె సామాన్య మనిషి కాదని అర్థం చేసుకుంది. ఆగండి, ఈ యువతి మామూలు మనిషి కాదు, నా మనసు చెబుతోంది. అమ్మా, నువ్వు ఏమడిగినా అది నీ ఇష్టం. ఈ పొలం ఇప్పుడు ఆకలితో ఉన్న నీకే చెందుతుంది. మా నిజాయితీ మమ్మల్ని కాపాడుతుంది. మేము సిద్ధంగా ఉన్నాం అంది. సోమయ్య కూడా భార్య మాటను గౌరవించి అంగీకరించాడు. ఆ యువతి నవ్వుతూ, మీ నిస్వార్థమైన విశ్వాసం నాకు చాలా ముఖ్యం. రేపు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం విక్రమరాయుడు 10 మంది అనుచరులతో, కర్రలతో, ఆయుధాలతో సోమయ్య ఇంటికి వచ్చాడు. ఏయ్ సోమయ్య, ఇంక నీ పాత కబుర్లు ఆపు. నీ అప్పు తీరలేదు, గడువు ముగిసింది. ఈ పొలం ఇప్పుడు నాదే. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అరిచాడు. సోమయ్య వినయంగా, రాయుడు, దయచేసి ఇంకొక వారం గడువివ్వు. ఈ కరువు తీరగానే నీ అప్పు తీరుస్తా అని వేడుకున్నాడు. దానికి రాయుడు హేళనంగా నవ్వుతూ, కరువా, నీ లక్ష్మీదేవి వచ్చి నీకు వర్షం పంపిస్తుందా? ఈ పొలం ఇక నాదే, ఎవ్వరూ ఆపలేరు అన్నాడు. అప్పుడు ఆ యువతి మళ్ళీ అక్కడకు వచ్చింది. ఓ రాయుడా, ఆగు, ఈ పొలం ఎప్పుడూ నీది కాదు, ఈ పొలం నాది అని గట్టిగా చెప్పింది. విక్రమరాయుడు ఆమెను చూసి ఏవగింపుగా, ఎవరి యువతి? నువ్వెవరో కూడా నాకు తెలీదు. నా మనుషులను పిలిచి నిన్ను కొట్టించి పంపిస్తాను, వెళ్ళు అని బెదిరించాడు. ఆ యువతి ముఖం ఒక్కసారిగా ప్రకాశించింది. నేను ధర్మం, నేను న్యాయం. ఈ పొలం నాకు ఈ కుటుంబం దానంగా ఇచ్చింది. నువ్వు వీరి పొలాన్ని ఎలా లాక్కుంటావో నేను చూస్తాను అంది. రాయుడు కోపంతో తన మనుషులను ఆమె పైకి పంపాడు. వారు దగ్గరకు రాగానే ఆ యువతి ఒక్కసారిగా తన దివ్య రూపాన్ని ప్రకటించింది. ఆమె చతుర్భుజాలతో, చేతిలో పద్మము చక్రము ధరించి గజవాహనంపై ఆసీనురాలైన సాక్షాత్తు మహాలక్ష్మిలా కనిపించింది. ఆ దివ్యకాంతికి ఊరంతా వెలిగిపోయింది. ఓ దుర్మార్గుడా, అహంకారంతో ఈ ఊరిని పీడిస్తున్నావు. నీ గర్వం ఈ రోజుతో అంతమవుతుంది. లక్ష్మి అంటే కేవలం ధనం కాదు, అది ఇచ్చే గుణం. నువ్వు సంపాదించినది అంతా ఇతరుల రక్తాన్ని పీల్చింది. నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని గర్జించింది. విక్రమరాయుడు మరియు అతని అనుచరులు ఆ దివ్య రూపాన్ని చూసి భయంతో వణికిపోయారు. వారి ఆయుధాలు నేలరాలాయి. ఆకాశంలో ఒక్కసారిగా మేఘాలు కమ్మేశాయి. భయంకరమైన గర్జన వినిపించింది.
కానీ ఆశ్చర్యకరంగా కేవలం ఆనందపురంలో, ముఖ్యంగా సోమయ్య పొలంలో మాత్రమే కుంభవృష్టిగా వర్షం కురవడం మొదలైంది. ఒక్క క్షణంలో కరువు తీరిపోయింది. భూమి పులకించిపోయింది. రాయుడు భయంతో ఆమె పాదాలపై పడి, అమ్మా, క్షమించండి, నన్ను క్షమించండి, మీరు మహాలక్ష్మి అని గుర్తించలేదు, నా గర్వాన్ని క్షమించండి అని వేడుకున్నాడు. అప్పుడు మహాలక్ష్మి ప్రశాంతంగా, నీకు క్షమ కావాలంటే నువ్వు ఇప్పటి వరకు ఎవరెవరి దగ్గర ఏమేమి లాక్కున్నావో అవన్నీ తిరిగి ఇచ్చేయాలి. ఈ కుటుంబానికి చేసిన అప్పును కొట్టేసి నీ ధాన్యపు గాదెలను ప్రజల కోసం తెరవాలి, లేదంటే నా ఉగ్రరూపానికి బలైపోతావు అని హెచ్చరించింది. రాయుడు వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడు మహాలక్ష్మి కమలాక్షి, సోమయ్యల వైపు తిరిగి, కమలాక్షి, సోమయ్య, మీ విశ్వాసం గెలిచింది. ఈ పొలం మీకే చెందుతుంది. మీరు ఆకలితో ఉన్నా సరే ధైర్యంతో దానం చేశారు కాబట్టి ఈ పొలంలో 1,000,000 రెట్ల ధాన్యం పండుతుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటాయి అని చెప్పింది. సోమయ్య కుటుంబం అంతా ఆ తల్లి పాదాలకు నమస్కరించారు. లక్ష్మీదేవి తిరిగి వైకుంఠానికి తిరిగి ప్రయాణం కాబోయింది. ఇంతలో సోమయ్య, అమ్మా, ఒక్కసారి ఆగండి అని అమ్మవారిని పిలిచాడు. ఏంటి సోమయ్య అని లక్ష్మీదేవి అడిగింది. అప్పుడు సోమయ్య తన మనసులో ఉన్న ఒక సందేహాన్ని ఎంతో వినయంగా అడిగాడు. తల్లి జగన్మాత, నీవు కరుణామయివి, కానీ మాకొక విషయం తెలియచేయాలి. చాలా ఇళ్లలో స్త్రీలు ఎంతో కష్టపడుతుంటారు, పూజలు చేస్తుంటారు, కానీ ఆ ఇల్లు ఎప్పుడూ పేదరికంతోనే ఎందుకు మగ్గిపోతాయి? ఎటువంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి నువ్వు అస్సలు రావు తల్లి. ఎటువంటి అలవాట్లు ఉన్న చోట దరిద్ర దేవత నివసిస్తుందో మాకు వివరించు తల్లి. తద్వారా లోకానికి ఒక మంచి సందేశం అందుతుంది అని ప్రార్థించాడు. సోమయ్య అడిగిన ఆ ప్రశ్నకు మహాలక్ష్మి చిరునవ్వు చిందిస్తూ, సోమయ్య, చాలా మంచి ప్రశ్న అడిగావు. ధనం ఉండటం ముఖ్యం కాదు, అది నిలబడటం ముఖ్యం. ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఈ 4 రకాల అలవాట్లు కలిగి ఉంటారో అక్కడ నేను క్షణం కూడా ఉండను. ఆ 4 రకాల స్త్రీల గురించి చెబుతాను, జాగ్రత్తగా విను అని వివరించడం మొదలుపెట్టింది. మొదటిగా, ఏ స్త్రీ అయితే ఇంట్లో శుచి శుభ్రత పాటించదో ఆ ఇంట్లో నేను ఉండలేను. ఏ ఇంట్లో అయితే స్త్రీలు శుచి మరియు శుభ్రత అనే 2 ప్రధాన సూత్రాలను విస్మరిస్తారో అక్కడ నేను నిలవలేను. మొదటగా శుచి గురించి చెబుతాను, విను. చాలామంది శుచి అంటే కేవలం స్నానం చేసి బాహ్యంగా శుభ్రపడటం అనుకుంటారు. కానీ అది కేవలం శారీరకమైనది మాత్రమే. నిజమైన శుచి అంతరంగికమైన పవిత్రతలో ఉంటుంది. స్త్రీ మనస్సు ఒక స్వచ్ఛమైన గంగానదిలా ఉండాలి. ఎప్పుడైతే ఆ మనస్సులో ఇతరుల పట్ల ద్వేషం, ఇరుగు పొరుగు వారి ఎదుగుదలను చూసి అసూయపడటం, ఇతరుల గురించి లేనిపోని కట్టుకథలు అల్లడం, లేదా మనసులో పగను పెంచుకోవడం వంటి కలుషితమైన ఆలోచనలు చేరతాయో అప్పుడు ఆ మనస్సు అపవిత్రమవుతుంది. ఇతరుల నాశనాన్ని కోరుకునే మనస్సు ఉన్న చోట, నిరంతరం అసంతృప్తితో రగిలిపోయే స్త్రీ ఉన్న చోట నేను ఒక్క క్షణం కూడా నిలవలేను. మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే అక్కడ దైవత్వం ప్రతిబింబిస్తుంది. ఇక రెండోది శుభ్రత. ఇది భౌతికమైన పరిసరాలకు సంబంధించింది. ఇల్లు అనేది కేవలం మనుషులు నివసించే కట్టడం కాదు, అది ఒక దేవాలయం. ఏ ఇంట్లో అయితే మూల మూలలా దుమ్ము ధూళి పేరుకుపోయి ఉంటుందో, ఎక్కడ చూసినా బూజు పట్టి చీకటిగా అపవిత్రంగా కనిపిస్తుందో, వస్తువులు ఉండాల్సిన చోట ఉండకుండా ఇల్లంతా చిందరవందరగా పడి ఉంటాయో అటువంటి గృహం అలక్ష్మికి నివాసంగా మారుతుంది. అపరిశుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే గృహలక్ష్మిగా పిలువబడే స్త్రీ తన శరీరాన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. రోజంతా బద్ధకంతో స్నానం చేయకుండా ఉండటం, మాసిన బట్టలు ధరించడం, తల దువ్వుకోకుండా విరబోసుకుని ఉండటం వంటివి దరిద్రానికి సంకేతాలు. మురికిగా ఉండే స్త్రీ తన ఇల్లును ఎప్పటికీ పవిత్రంగా ఉంచలేదు. స్త్రీ ఎప్పుడూ కాంతివంతంగా, శుభ్రమైన వస్త్రధారణతో, చిరునవ్వుతో ఉండాలి. ఎక్కడైతే ఇల్లు అద్దంలా మెరిసిపోతూ మనస్సు కుందనపు బొమ్మలా స్వచ్ఛంగా ఉంటుందో అటువంటి ఇంటిని వెతుక్కుంటూ నేను స్వయంగా వస్తాను. ఇక రెండవ స్త్రీ పాలను వృధా చేసే స్త్రీ. పాలు అంటే అది సాక్షాత్తు నా స్వరూపం, అది అమృతంతో సమానం. ఏ ఇంట్లో అయితే పాలు పొంగి కింద పడిపోతాయో లేదా పాలను నిర్లక్ష్యంగా వృధా చేస్తారో ఆ ఇంట్లో నేను ఉండను. చాలామంది పాలను లేదా టీని, కాఫీని గ్లాసులో పోసుకుని తాగి లాస్టులో కొన్ని పాలను వదిలేసి పారబోసేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు.
పాలను గౌరవించని చోట ధనధాన్యాలు ఉండవు. పాడి ఆవులను హింసించే చోట లేదా పాలను అమర్యాదగా చూసే స్త్రీ ఉన్న ఇంట్లో దరిద్రదేవత నివాసం ఉంటుంది. 3వ స్త్రీ గుమ్మం దగ్గర చేయకూడని పనులు చేసే స్త్రీ. ఇంటి గుమ్మం అంటే అది గృహలక్ష్మికి ప్రవేశద్వారం. ఏ స్త్రీ అయితే గుమ్మం మీద కూర్చుని ఆహారం తింటుందో, గుమ్మం మీద తలదువ్వుకుంటుందో, గుమ్మం ముందు చెప్పులను ఉంచుతుందో, గుమ్మం మీద కూర్చుని పూలమాలలు కడుతుందో, గుమ్మం మీద తలపెట్టి పడుకుని ఉంటుందో, లేదా సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఏడుస్తూ కూర్చుంటుందో అటువంటి ఇంటి వైపు నేను కన్నెత్తి కూడా చూడను. గుమ్మం దగ్గర చెత్త వేయడం, గుమ్మం దగ్గర నిలబడి ఇతరులను దూషించడం వంటివి చేసే స్త్రీలు ఉన్న చోట అశాంతి ఉంటుంది. సంధ్యా సమయంలో దీపం వెలిగించకుండా గుమ్మం దగ్గర కబుర్లు చెప్పుకునే స్త్రీ ఉన్న ఇంట్లో సంపద హరించుకుపోతుంది. 4వ స్త్రీ అనవసరపు వస్తువులు కొని ధనాన్ని వృధా చేసే స్త్రీ. అవసరం లేకపోయినా కేవలం ఆడంబరం కోసం ఇతరులను చూసి అసూయతో వస్తువులు కొనే స్త్రీ ఉన్న ఇంట్లో నేను నిలబడలేను. ధనాన్ని గౌరవించాలి. సంపాదించిన దానిలో కొంత దాచుకోవాలి, కొంత దానం చేయాలి. కానీ విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ పొదుపు లేని స్త్రీ ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి మాయమవుతుంది. భర్త సంపాదనను గౌరవించకుండా విలాసాల కోసం ధనాన్ని వృధా చేసే స్త్రీ ఉన్న ఇల్లు త్వరలోనే పేదరికంలోకి వెళ్తుంది. కాబట్టి సోమయ్య, ఈ 4 అలవాట్లు ఉన్న స్త్రీలు తమను తాము మార్చుకోకపోతే ఆ ఇంట్లో ఎన్ని పూజలు చేసినా ఫలితముండదు. స్త్రీ ఇంటికి వెలుగు. ఆమె సంస్కారమే ఆ ఇంటి ఐశ్వర్యం. ఎప్పుడైతే ఒక స్త్రీ ఓర్పుతో, శుభ్రతతో, పొదుపుతో, భక్తితో ఉంటుందో అక్కడ నేను సదా నివసిస్తాను అని మహాలక్ష్మి వివరించింది. ఆ మాటలు విన్న కమలాక్షి ఆమె కోడళ్ళు తమకు తెలియకుండా చేస్తున్న చిన్న చిన్న తప్పులను తెలుసుకుని ఇకపై మహాలక్ష్మి చెప్పినట్లుగా నడుచుకుంటామని ప్రమాణం చేశారు. మహాలక్ష్మి వారిని దీవించి, మీ కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి. ధైర్యమే నా రూపం, సంకల్పమే నా శక్తి. ధర్మాన్ని నమ్మి ముందడుగు వేయండి అని చెప్పి అదృశ్యమయ్యింది. ఆ తరువాత ఆనందపురం గ్రామం మళ్లీ పచ్చదనంతో కలకలగారింది. విక్రమరాయుడు తన తప్పు తెలుసుకొని ఒక మంచి మనిషిగా మారాడు. సోమయ్య కుటుంబం మహాలక్ష్మి చెప్పిన సూత్రాలను పాటిస్తూ లోకానికి ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామంలో ప్రతి ఇల్లు మహాలక్ష్మి నిలయంగా మారింది. స్త్రీలు తమ బాధ్యతను, శుచిని, పొదుపును పాటిస్తూ సుఖంగా జీవించసాగారు అని చిలుక కథను ముగించింది. ఈ కథను విన్న ఆ పేద మహిళ కళ్ళలో ఒక్కసారిగా జ్ఞానోదయం కలిగిన కాంతి కనిపించింది. అప్పుడా చిలుక ఆమె వైపు చూస్తూ ఇలా అంది, చూసావా అమ్మా, సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి చెప్పిన ఈ విషయాల్లో దాగి ఉన్న అంతరార్థం ఏమిటో గ్రహించావా? కేవలం అదృష్టం లేదని ఏడవడం వల్ల ఉపయోగం లేదు. నీ ఇంట్లో దరిద్రం తాండవించడానికి కారణం నీ ప్రవర్తనలో, నీ అలవాట్లలో ఉండే లోపాలే కావచ్చు. ఏ స్త్రీ అయితే బద్ధకాన్ని వీడి సూర్యోదయానికి ముందే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటుందో, ఏ స్త్రీ అయితే తన మనస్సును అసూయ ద్వేషాలకు దూరంగా ఉంచి పవిత్రంగా ఉంచుకుంటుందో, పాలను వృధా చేయకుండా ఉంటుందో, అనవసరమైన వస్తువుల జోలికి, అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉంటుందో, ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానం లేకుండానే వస్తుంది. నీవు కూడా ఇప్పటి వరకు జరిగిన తప్పులను సరిదిద్దుకో. నీ ఇంట్లో వస్తువులను వృధా చేయడం మానుకో. ముఖ్యంగా పాలు, అన్నం వంటి లక్ష్మీ స్వరూపాలను గౌరవించు. ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని ఏడవడం, జుట్టు విరబోసుకోవడం వంటి అలక్ష్మీ పనులు మానేసి సంధ్యా సమయంలో దీపం వెలిగించి ఆ తల్లిని స్మరించు. నీవు సంపాదించిన కొద్దిపాటి ధనాన్ని విలాసాలకు కాకుండా అవసరానికి వాడుతూ పొదుపు చేయడం నేర్చుకో. ఎప్పుడైతే ఒక స్త్రీ ఓర్పుతో, శుభ్రతతో, క్రమశిక్షణతో తన ఇల్లాలు బాధ్యతను నిర్వహిస్తుందో అప్పుడు ఆ ఇంట్లో పేదరికం పారిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ చిలుక చెప్పిన మాటలు గుర్తుంచుకుని ధర్మబద్ధంగా జీవించు. నీ కష్టాలు తప్పక తీరుతాయి అని హితబోధ చేసింది. చిలుక మాటలతో ఆ మహిళ తన తప్పు తెలుసుకుని కన్నీళ్లు తుడుచుకుని కొత్త ఆశతో, ధైర్యంతో తన ఇంటికి బయలుదేరింది. ఆ రోజు నుంచి ఆమె తన అలవాట్లను మార్చుకుని మహాలక్ష్మి కటాక్షం కోసం చిలుక చెప్పిన సూత్రాలను పాటిస్తూ సుఖ సంతోషాలతో జీవించసాగింది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.